కొన్నిసార్లు ఎప్పుడూ ఇదేనా పని 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 అంటూ పరుగులు వెనక అనిపిస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషనే నాది. ఇంట్లో ఉంటే కనీసం ఒక 5 నిమిషాలు కూడా కుదురుగా కూర్చోం. ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. పని లేకుండా కామ్గా కూర్చున్నా బ్రెయిన్ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈ పని ఆ పని అని 1,00,000 పనుల గురించి గుర్తు చేస్తూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ మచ్ నీడెడ్ బ్రేక్ ఫర్ మీ, ఏ స్మాల్ టైనీ వీకెండ్ ఎస్కేప్ ఇంటూ నేచర్. ఈ వీడియోలో మనం అసలు బర్న్అవుట్ అంటే ఏంటి, ఎందుకు ఎప్పుడు బర్న్అవుట్ ఫీలింగ్ని ఫేస్ చేస్తున్నాము, దీనికి సంబంధించినటువంటి రీజన్స్ ఏంటి అండ్ ఎలా మనం ఇందులో నుంచి బయటపడాలో, వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మనం ఈ వ్లాగ్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వ్లాగ్లో నేను చెప్తున్నటువంటి పాయింట్స్ అన్నీ ఫీల్ గుడ్ అండ్ ప్రొడక్టివిటీ బుక్ నుంచి తీసుకున్నవి. ఈ బుక్ నాకు చాలా బాగా నచ్చింది. నా లైఫ్ని ఇంప్రూవ్ చేసింది, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసింది, మైండ్ని మేనేజ్ చేయడానికి చాలా ఉపయోగపడింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బర్న్అవుట్ అనేది కామన్ ప్రాబ్లం అయింది. అది చిన్న పిల్లవాడి దగ్గర నుంచి హోమ్ మేకర్, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకైనా కానీ బర్న్అవుట్ అనేది కామన్ ప్రాబ్లం అయింది. బర్న్అవుట్ అంటే ఏ పని చేయాలనిపించకపోవడం, ఎప్పుడు టైర్డ్గా ఉండడం, ఎంత పరుగు పెట్టి పని చేసినా కానీ పనులు కంప్లీట్ అవ్వకపోవడం, అండ్ ఎమోషనల్గా చాలా వీక్గా ఉండడం. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన ఏజ్తో సంబంధం లేకుండా మనకు చేయాల్సినటువంటి వర్క్ బర్డెన్ అనేది పెరిగిపోతూ ఉంది. మన ఏజ్కి మించి, మన కెపాసిటీకి, మన లిమిటేషన్స్కి మించి మనం పనిచేస్తున్నాం. ప్రస్తుతం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పిల్లలకి సిలబస్ చాలా ఉంటుంది, చదివించుకోవాల్సినటువంటి టైం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి వర్క్ ప్రెషర్, ఎగ్జామ్స్ ప్రెషర్ చాలా ఉంటున్నాయి. సో పిల్లలు కూడా ఒక రకంగా బర్న్అవుట్ అవుతున్నారు. నాకైతే ఈ వీక్ చాలా హెక్టిక్గా అనిపించింది. ఒక పక్క ఇంట్లో పిల్లల బాధ్యత, నా వర్క్లో నా రెస్పాన్సిబిలిటీస్, ఇదొక నాకు బిజీ మంత్ అయిపోయింది. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ మై టైం. నేను కొంచెం బ్రేక్ తీసుకొని, రెస్ట్ తీసుకొని, మళ్ళీ రీఛార్జ్ అయ్యి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అండ్ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, నాకు ఈ యూట్యూబ్ వర్క్ వల్ల, వీడియోస్ ఎడిటింగ్ వల్ల చాలా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో టోటల్గా మైండ్ అనేది బాగా హెక్టిక్ అయిపోయింది. ఎప్పుడైతే ఇలా ఉంటుందో మనం క్రియేటివ్గా, ప్రొడక్టివ్గా వర్క్ చేయలేం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆథర్ ఏం చెప్తున్నాడంటే, ప్లాన్ డూయింగ్ నథింగ్. ఎస్, ఏంటి ఏ పని చేయకుండా ఉండడానికి కోసం కూడా ప్లాన్ చేసుకోవాలా దివ్య అనే డౌట్ వచ్చి ఉంటుంది కదా. ఖచ్చితంగా చేసుకోవాలండి. మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్లస్ వర్క్లో డెడ్ లైన్స్, వీటన్నిటికీ మనము ఎలాగైతే ప్లాన్ చేసుకుంటున్నామో అలాగే వీక్లీ వన్స్ జస్ట్ 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా మీకు ఎంత టైం కావాలంటే అంత టైంకి ప్లానింగ్ చేసుకోవాలి. ఏమేమైతే ప్లాన్స్ ఉన్నాయో, ఏమైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ వీక్లోనే ప్లాన్ చేసుకొని ఫినిష్ చేసేసుకోవాలి. వీకెండ్స్ కానీ మీకు సూటబుల్ అయినటువంటి రోజులో ప్లాన్ చేసుకొని ప్రశాంతంగా, ఏ పని లేకుండా, మైండ్ కూడా పీస్ఫుల్గా, కామ్గా, మీకు నచ్చిన పని, మీకు ఎనర్జీనిచ్చే పని, మిమ్మల్ని ఇంకా క్రియేటివ్గా, ఫోకస్గా వర్క్ చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని చేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా గడపాలి. కొంతమందికి ఒక కప్ హాట్ టీ ఆర్ కాఫీ తీసుకొని అలా రిలాక్స్ అయ్యి సోఫాలో కూర్చొని తనకు నచ్చిన బుక్ చదవడం కొంతమందికి ఇష్టమైతే, కొంతమందికి ఇలా బయటికి వెళ్ళి అవుట్డోర్స్లో నేచర్కి దగ్గరగా మనకి న్యాచురల్ స్పాట్ చూసుకొని అలా కాసేపు తిరిగి రావడం ఇష్టం.
దీనినే మన ఆథర్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. మనకు నచ్చిన పని, మనకు ప్రశాంతంగా హ్యాపీగా అనిపించే పని చేయడం వల్ల, మన ఎనర్జీని అలాంటి పనుల మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మన యొక్క ఫోకస్, క్రియేటివిటీ అండ్ పనులు చేయవలసినటువంటి క్యాపబిలిటీ పెరుగుతుంది అంటారు. అంతేకాకుండా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన బ్రెయిన్ అనేది రకరకాల ఫీలింగ్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. భయం, ఆందోళన, అనుమానం, ఆలోచన. ఈ పని చేస్తే ఏమవుతుందో, ఇలా జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎవరైనా నన్ను అనుమానిస్తారేమో, ఇలా ఆలోచిస్తూ చాలా టైంని, ఎనర్జీని వేస్ట్ చేస్తూ ఉంటాం. ప్రొడక్టివిటీ అంటే కేవలం టైం మేనేజ్మెంట్ అనో లేదా టాస్కుల లిస్టో అని అనుకుంటాం. బట్ మనలో జనరేట్ అయ్యేటువంటి ఫీలింగ్స్ వల్ల, మన మెంటల్ హెల్త్ వల్ల మన యొక్క ప్రొడక్టివిటీ ఆధారపడి ఉంటుంది. సో మన ఆథర్ ఏం చెప్తున్నారంటే, మనలో, మన బ్రెయిన్లో, మన హార్ట్లో జనరేట్ అయ్యేటువంటి ఫీలింగ్స్కి కూడా చాలా వాల్యూ ఇవ్వాలి. ఎలా రిలాక్స్ అవ్వాలో మనకి తెలిసుండాలి. మనలోని ఫీలింగ్స్ కూడా ఒక పెద్ద మేజర్ రోలే ప్లే చేస్తాయి. అవి మన ప్రొడక్టివిటీని కూడా దెబ్బతీస్తాయి. అందుకే ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్తో, పాజిటివ్ ఆలోచనలతో చేయడం వల్ల మనం చేసే పనిలో క్వాలిటీ పెరుగుతుంది. మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం. కొన్నిసార్లు ఓవర్ అంబిషియస్గా వెళ్ళి టేకింగ్ టూ మచ్ వర్క్ అంటే చాలా మన కెపాసిటీకి మించి పనులని మన భుజాల మీద వేసుకుంటాం. తర్వాత వెక్స్ అయిపోయి అసలు ఎందుకు మొదలు పెట్టానురా భగవంతుడా ఈ పనులన్నీ అనేటువంటి సిచ్యువేషన్కి వెళ్తూ ఉంటాం. సో అలాంటప్పుడే మనము మన క్యాపబిలిటీని తెలుసుకొని మనకున్న టైం ఫ్రేమ్లో ఎంత పని అయితే చేయగలమో అంతవరకే ప్లాన్ చేసుకోవాలి. కొన్నిసార్లు నో చెప్పడం కూడా చాలా ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తుంది. ప్రతి పనికి ఎస్ 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 అని చేసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా బర్డెన్ మన మీద పడుతుంది. సో చేయగలిగినంత వరకు చేసి మిగిలిన పనికి నో చెప్పడం ఏమాత్రం తప్పు కాదు. సో ఇంతకీ దివ్య ఎక్కడికి వచ్చారు, ఏం చేస్తున్నారు మీరు, ఆ విషయం చెప్పలేదే అనుకుంటున్నారు కదా. సో ఇవాళ వ్లాగ్లో ఎండింగ్లో చెప్దామనుకున్నాను, అందుకని ఇంతవరకు రివీల్ చేయలేదు. సో నాకైతే చాలా బర్న్అవుట్ లాగా అనిపించింది. సో మా హస్బెండ్ అలా బయటికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఇక్కడికి పిలుచుకొచ్చారు. సో ఇదొక చిన్న విలేజ్ అండి. మేము ఉంటున్న ఇంటికి దగ్గరలో ఒక 15 to 20 minutes జర్నీ అంతే. సో అలా కూర్చొని ఇద్దరం కామ్గా, పీస్ఫుల్గా కాసేపు మాట్లాడుకొని ఇలా గ్రీనరీని, పచ్చదనాన్ని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. సో అలా రిలాక్స్ అవుదామని ఇలా బయటకు వచ్చాము. గ్రీనరీలోకి, పొలాల్లోకి ప్రశాంతంగా కాసేపు టైం స్పెండ్ చేయాలని ఈ బిజీ హెక్టిక్ షెడ్యూల్ నుంచి. అసలు నిజంగా ఎంత రిలాక్స్ అయిందో మైండ్ అయితే. ఈ వ్యూ కానీ, నేచర్లో కానీ బెస్ట్ హీలింగ్ పవర్ ఉందండి. బెస్ట్ హీలింగ్ పవర్ ఉంది. ఈ గాలి, ఈ నీరు, ఈ నేచర్, ఈ చెట్లు నిజంగా నాకు చాలా వాల్యుబుల్. దీస్ ఆర్ ద రియల్ లగ్జరీస్ కదా, అఫోర్డబుల్ లగ్జరీస్. అండ్ మన ఆథర్ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది మెయిన్గా బర్న్అవుట్కి కారణం. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. కార్ అని, ఇల్లని, విల్లా అని, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్ అని, పిల్లల స్టడీస్ అని, ఇలా రకరకాలుగా ఏజ్ పెరిగే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్గా మనం ఎక్కువ సంపాదించాల్సినటువంటి అవసరం వస్తుంది. సో ఎక్కువ బర్డెన్ పెట్టుకొని, ఎక్కువ రిస్కులు తీసుకొని మన జాబ్ ప్రొఫైల్స్ని కూడా హెక్టిక్ చేసుకుంటున్నాం. అలా అని మనం రిస్క్ తీసుకోకుండా ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోవాలా దివ్య అనిపిస్తుంది కదా. మన ఆథర్ ఏం చెప్తున్నారంటే, ఎంత వెల్త్ అయినా మన హెల్త్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి అని. ఇక
ఇక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఈ అవ్వ ఒక్కటే ఉంటుంది, చాలా సింపుల్గా ఒక చిన్న హట్లో, ఒక చిన్న విలేజ్లో హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది. తక్కువ సామాన్లతో కిచెను, లివింగ్ రూము, బయట చిన్న బాల్కనీ, తక్కువ వస్తువులతో. మనం ఎంత కాస్ట్లీగా బతుకుతున్నామో అనేది ఇంపార్టెంట్ రోల్ కాదు, మనం ఎంత పీస్ఫుల్గా బ్రతుకుతున్నామో అనేది ది మేజర్ ఇంపార్టెంట్ ఫైనల్ డెస్టినేషన్ లాంటి ప్లేస్ అంటున్నారు. మనం మన సిచ్యువేషన్ని బట్టి ఎటువంటి రిస్కులు తీసుకోవాలి, ఇది కరెక్ట్ టైమా కాదా, అండ్ ఇది మనం చేయగలమా అనేది ఒక్కసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా ఫైనాన్షియల్ రిస్క్ అనేది కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవాలి అంటున్నారు. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ చాలామందికి షేర్ చేయండి. అండ్ ది మోస్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ మేక్ సోషల్ కనెక్టివిటీ. ప్రస్తుతము ప్రపంచమంతా మన చిన్న అరచేతిలోనే సరిపోతుంది. ఉన్న టైము మొత్తం ఈ అరచేతిలో ఉన్నటువంటి మొబైల్ని చూడ్డానికి వాడేస్తున్నాం. అలా కాకుండా బయట మన చుట్టూ ఉన్న సొసైటీతో కాసేపు ప్రశాంతంగా మాట్లాడాలి, కొంచెం మనస్సారా మాట్లాడుకోవాలి, పీస్ఫుల్గా గడపాలి. ఇక్కడ చూడండి, శంకు పుష్పాలు ఎప్పుడు ఒంటిరెక్కలోనే ఉంటాయి కదా. ఇక్కడ ఎన్ని పెటల్స్ వచ్చాయో, ఎంత ముద్దుగా ఉందో. ఇవి హాట్ వాటర్లో మనం మరిగించుకొని తాగామంటే ఆ వాటర్కి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో అదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని మరింత మందికి షేర్ చేయండి. ఎంతో బెస్ట్ మోటివేషనల్ అండ్ వాల్యూ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని నేను ప్రతి వీక్ మీ ముందుకి తెస్తాను. అండ్ గ్రేట్ ఇండియన్ అమెజాన్ సేల్ ఫెస్టివల్ జరుగుతుంది. సో చాలామంది బిజీగా షాపింగ్ చేస్తూ ఉన్నారు. షాపింగ్ చేసేటప్పుడు మైండ్ఫుల్గా షాపింగ్ చేయండి. అండ్ సీ యూ సూన్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. బాయ్.